హాయ్ హలో నమస్తే యూనుస్ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ అధికార పార్టీ కాంగ్రెస్ మరి ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చింది, 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఎంపీలని తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయంట. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఒక గౌరవమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే సరే, ఎంత చిల్లరగాడైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, గౌరవం ఇచ్చి మాట్లాడాలని మేము అనుకున్నప్పుడు కూడా నీ చిల్లర చేష్టలు మానుకో. ఇక ఇవి చిల్లర చేష్టలు కావా? ఇజ్జత్ అనిపిస్తలేదా నీకు? సబ్జెక్ట్ ఉందా నీ కాడేమన్నా? అధికారం పరిపాలించే దమ్ము రెడ్డిలకే సాధ్యం అనవు కదా. ఇదా నీ అధికారం పాలించేది? ఇదా నీ 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 తీరు? దావోసు పోయి పెట్టుబడుల గురించి మాట్లాడమంటే కేసీఆర్ని లోపడేస్తా. మా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, మీరు సంపాదించుకోవచ్చు, మా రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే అంశం మాట్లాడబోయి కేసీఆర్ని లోపడేస్తా. ఈ చిల్లర మాటలు మాట్లాడానా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది నువ్వు? చెప్పు. పట్ట పగటిలు 50 లక్షల బ్యాగుతోటి దొరికిన దొంగ నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు? సిగ్గిలేదు నీకు? మీరు అనుకుంటురేమో కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గౌరవం, రేవంత్ రెడ్డి అంటే కాదు. మటర్లు మనభంగాలు చేసి నేను అప్పుడు ఏదో కామంలో చేసినా ఇప్పుడు మారిపోయినట్టు అవుతుంది. అట్లనే నువ్వు తెలుగుదేశం పార్టీ దొంగవు. నువ్వు కాంగ్రెస్లోకి వచ్చి పతివ్రతను అవుతున్నానంటే అవుతుందా? అవుతుందా చెప్పు. కాబట్టి ఈ చిల్లర స్టేషన్లు బంద్ చేయి. ఇంకొకటి నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి కాంగ్రెస్కి ఓటేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలియదు. అట్లయితే ఏకపో. ఇప్పుడు బై ఎలక్షన్లో పెట్టినా కూడా నువ్వు చిత్తు ఓడిపోతావు. నీ కొడంగల్లా ముఖ్యమంత్రి స్థానం కాదు కదా, ఎమ్మెల్యే స్థానానికి కూడా పనికిరావు నువ్వు, గుర్తుపెట్టుకో. నేను జెన్యున్గా ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, ఉన్న నిజం మాట్లాడుతున్నా. ఒక రాజకీయ నాయకునివే, కానీ నీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కాదు నీది. 50 కోట్లు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నట్టు కాదు ముఖ్యమంత్రి పదవి. నువ్వన్న మాటగా చెప్పు రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. అయిందా? ఇన్ని పథకాలు అమలు చేసినావు ఇప్పటికి? ఇన్ని పథకాలు అమలు చేసినావు చెప్పు. అవుతుంది నీ పని, అవుతుంది. నెక్స్ట్ ఈ రాబోయే సంవత్సరం వల్ల 2025లో బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి నువ్వు కాదు. సిగ్గు శరం ఉండాలా కొంచెమన్నా. అధికారంలోకి రాగానే సెక్రటరియట్లో ఆ మైనంపల్లి రోహిత్ అనేటోడు, ఆ పోరడు ఓ జర్నలిస్ట్ని బెదిరించిండు. మన చిల్లర తీన్మార్ మల్లిగాడు చిల్క ప్రవీణ్ మీద దాడి చేయించిండు. దేవరకొండలో చింతపల్లి మండలంలో ఒక లాకప్ డెత్. కాబట్టి పరిపాలనకు చేత కాకపోతే పోయి ఇంట్లో మూసుకొని కూసో. అర్థమైందా? నువ్వేం బీకవు, నీతోటి ఏం కాదు. ఇక రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆ ఏతల పుంజులు, ఆ ఏతలకే పనికొస్తాయి, దేనికి పనికిరావు. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు ఇజ్జత అనిపిస్తలేదో నాకు అర్థమవుతలేదు. పొన్నం ప్రభాకర్ మనం నాలుక గుర్తున్నాయి ప్రతిభవన్లోనో మరి సెక్రటరియట్లోనో మీడియా సమావేశంలో గాన మీద నాలుక గుర్తుండు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర అసహనం కోల్పోయి ప్రజల మీద కానీ, జర్నలిస్టుల మీద కానీ, అధికారుల మీద కానీ, ఉద్యోగుల మీద కానీ మీ జులుం చూపించాలనుకుంటే నడవదిడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని కనుమరుగు చేసిన కేసీఆర్ గారు తెలంగాణలో ఉద్యమం రుచి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలకు నేర్పించిండు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే మీరు ఓర్వలేక, తట్టుకోలేక
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు పిచ్చులు ఊటగాయి అధికారమే పోతట్టుందని అనుకున్న టైంలో చిల్లరగాని తీసుకొచ్చి పెట్టారు. ఆ చిల్లరగానికి సబ్జెక్ట్ చేతగా తిట్టామంటే ఇక కేసీఆర్ ముక్కు బాలే, కేసీఆర్ ముడ్డి బాలే, వీడు ఎన్ని పీట్లు ఉండి నాకు తెలియక అడుగుతా. కానీ అవురా వారి తీర్మార్ మల్లన్న గానికి భువనగిరి ఎంపీకి దరఖాస్తు పెట్టుకుంటా ఇస్తారా మీరానికి? ఏం చేసిండని ఇస్తారా తీర్మార్ మల్లి గానికి ఎంపీ? ఎంత దోసుక తింటారో ఈ 5 ఏళ్ళు తినూరి. అసలు ఏంది కేసీఆర్ అంటే తమాషా అనుకుంటున్నారు? ఒకనే చేయలేస్తా అంటే అవుతుందా? అవుతుందరా? మీతోటి గుండెలు ఉన్నాయా మీకు? నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి అంటే ఎవ్వడు అసలు 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 మూతితోటి నవ్వేది, ముడ్డితోటి కూడా నవ్వే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి అంటే, తెలుసా? అసలు రేవంత్ రెడ్డి అనేది చిల్లరగాడు ముఖ్యమంత్రి ఇట్ట అని పిచ్చోళ్ళు అవుతారు జనాలు. ముఖ్యమంత్రి కావడం ఇంత ఈజీనా? ఈ చిల్లరగాడు అయినట్టు తెలియదు కదా వాళ్ళకు. అట్లా పీసీసీ పదవి కొనుక్కోవాలని ఆర్టీఐ చట్టాన్ని భూమి మీద ఎంతమంది వాడుకోరో తెలియదా? నువ్వైతే మంచిగా ఆర్టీఐ అనే చట్టాన్ని వాడుకొని ఇంతకాడికి ఎదిగినవు కాదు, అక్రమ సొమ్ము సంపాదించినవు రేవంత్ రెడ్డి, అర్థమైందా? కాబట్టి ఉందాగా పరిపాలన చెయ్యి. కాకపోతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని సలహా అడుగు, చెప్తాడు. ఐటీ డెవలప్మెంట్ కాలేదంటే కేటీఆర్ గారిని అడుగు, సలహా ఇస్తాడు. తప్పే ఉంది? ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు మీరు ఎలాగో మేధావి వర్గం కాదు కాబట్టి, వాళ్ళు మేధావులు కాబట్టి సలహా అడుగురి, తప్పేం లేదు. కేసీఆర్ని జైలు వేస్తా అవుతుందా? నీతోటి కేసీఆర్ని జైలు వేస్తందుకు అవుతుందా? రేవంత్ రెడ్డి, నువ్వు బొచ్చు కూడా బీకలేవు అనుకుంటామేమో. ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి ప్రాణం అయినా ఒకటే, నార్మల్ ఒక మనిషి ప్రాణం అయినా ఒకటే. ప్రాణం విలువ ప్రాణమే, అర్థమైందా? కాబట్టి నేను నుంచి మేము కోరుకునేది ఏంటంటే, దయచేసి అప్పులు చేయకు, ప్రభుత్వ ఖజానాని కొల్లగొట్టకు. కేసీఆర్ ఎక్కడనైనా అప్పు చేసింది, పెట్టుబడులు పెట్టింది రాష్ట్రానికి ఆదాయం రావడం కోసమే, ఆస్తులు పెంచింది తప్ప నువ్వు అధికారంతో సంపద సృష్టించాలి, అప్పులు చేసి కాదు. అంత మూతవారివే కదా నువ్వు. కేసీఆర్ని అన్నావు కదా 6 లక్షల కోట్లు అప్పు చేసినని. అలా గెలిచినాక ముఖ్యమంత్రి పదవి మీద కూర్చొని లంకల బిందులు ఉన్నాయనుకొని వచ్చినావు. తెలియదు, ప్రతిపక్ష నాయకులు నువ్వేగా అప్పుడు పిసిసి అధ్యక్షుడివి. తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఎంత అప్పు చేసిందనే ముచ్చట తెలియకుండానే నువ్వు ఎలక్షన్లకు పోయి ఓట్లు ఆడుకొని అధికారంలోకి వచ్చినావా? మళ్ళీ ఏం తెలవనట్టు మళ్ళీ అంటే నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు కాబట్టి అవి అమలు కాకపోతే ముఖం జనాలు ఊస్తారు కాబట్టి మరి ఇట్లా డ్రామా ఆడుతాం. కానీ ఏది ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రజలకి న్యాయం చేయి.